మిత్రులు కండం గురించి అడుగుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు అబ్బాయిలు శృంగారంలో పాల్గొన్నప్పుడు కండం పెట్టుకొని చేస్తారు కదా, అలా చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎస్పెషల్లీ నౌడేస్ కండమ్స్ కు బయట కొంచెం రఫ్ గా ఉండడము, తర్వాత డాటెడ్ గా ఉండడము, లేదా దాని నుంచి స్మెల్ రావడము, రకరకాలు ఉంటున్నాయి. ఏ చేసినా ఏం కాదు. పర్టికులర్ గా వాళ్ళకి అలర్జీ ఉంటే తప్ప నష్టం ఏమీ లేదు. టేస్ట్ కానీ స్మెల్ కానీ వచ్చే కండమ్స్ ఎందుకు వాడుతున్నారు అంటే, చాలా మంది ఓరల్ సెక్స్ చేసినప్పుడు వాళ్ళకు డిసీజెస్ అవి రాకుండా ఉండాలని కండోమ్ వేసుకుంటున్నారు. సో ఐస్ క్రీమ్ లాంటి టేస్ట్ వచ్చే కండోమ్స్, తర్వాత స్పైసీగా ఉండే కండోమ్స్, చాక్లెట్ కండోమ్స్, రకరకాల కండోమ్స్ ఉన్నాయి. కండోమ్ పెట్టుకున్నప్పుడు అమ్మాయికి ఆ టేస్ట్ వస్తుంది కనుక షీ మే ఎంజాయ్ ఇట్. తర్వాత అమ్మాయిలు కూడా కండోమ్స్ వచ్చాయి. ఒక కన్నిలింగస్ అంటారు, మగవాళ్ళు కూడా తమ నాలుకను వేజనాలు పెట్టి ఇలా అంటుంటారు. సో అటువంటిప్పుడు కూడా వాళ్ళ నుంచి వీళ్ళకు, వీళ్ళ నుంచి వాళ్లకు డిసీజెస్ రాకుండా ఉండేందుకోసం కండోమ్ వాడతారు. పర్టికులర్గా ఆ కండోమ్లో వాడే కెమికల్ వల్ల ఏదైనా అలర్జీ ఉంటే తప్ప నష్టమేమీ లేదు. ఒక రకంగా కండోమ్ వాడడం వల్ల చాలా మంచిది. ఈ కండోమ్లు కూడా బయట దొరికే కండోమ్స్, మూడ్స్ ఇట్లాంటి పేరున్న కండోమ్స్ ఉంటాయి. వాటికి రఫ్ గా ఉండడం వల్ల పెద్ద నష్టమేం లేదు. అయితే మిత్రులు అడుగుతున్నారు, సామాన్యంగా వెజైనా అనేది చాలా సెన్సిటివ్ స్మూత్ ఏరియా కదా, అక్కడ రఫ్ గా ఉన్న కండోమ్ తగిలితే ఏం కాదా అని. ఏమీ కాదు, అది అంత స్మూత్ గా ఉన్నప్పటికీ ఆ మాత్రం రఫ్నెస్ ను ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ నర్వ్స్ చాలా ఉంటాయి కనుక, మరీ స్మూత్ గా ఉండే కండోమ్ కన్నా కూడా కొంచెం రఫ్ కండోమ్ వాడడం వల్ల వాళ్ళకు ఒక స్పెషల్ ప్లెజర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక నష్టం ఏమీ లేదు. యూజువల్ గా ఇవన్నీ కూడా లేటెక్స్ నుంచి తయారైనవి ఉంటాయి. ఈ లేటెక్స్ వల్ల చాలా తక్కువ మందికి అలర్జీ అనేది వస్తుంది. కొద్ది మందికి మాత్రం లేటెక్స్ అలర్జీ ఉంటుంది. కొంతమంది డాక్టర్స్ కూడా మనం చూడొచ్చు, వాళ్ళకు లేటెక్స్ గ్లౌస్ వేసుకుంటే చేతులకు అంత అలర్జీ వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఉండాలంటే దే హ్యావ్ టు యూజ్ సమ్ అదర్ నాన్ లేటెక్స్ గ్లౌస్ అని ఉంటాయి, అవి వాడుకోవాలి. ఎనీహో కండోమ్ వాడడం మంచిదే. రకరకాలైనటువంటి హెల్ప్స్ ఉంటాయి. ఒకటేమో పిల్లలు పుట్టరు, రెండోదేమో డిసీజెస్ రావు, తర్వాత మూడోది వీళ్ళకు ఎస్పెషల్లీ మెన్స్ట్రువల్ సైకిల్ అయినప్పుడు సర్విక్స్ అని యూట్రస్ ఇలా ఉంటుంది, సర్విక్స్ ఓపెనింగ్ ఉంటుంది కనుక దాంట్లోకి బ్యాక్టీరియా వగేరా పోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ టైంలో కనుక శృంగారం చేయదలుచుకుంటే కండోమ్ వాడడం చాలా మంచిది. అదృష్టవంతులు ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు. అయితే నేను అదే చెప్పబోతున్నాను, గవర్నమెంట్ ఇచ్చే కండోమ్స్ కూడా చాలా మంచివే. వాళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాతనే మార్కెట్లోకి వదులుతారు. అయితే గవర్నమెంట్ వాటికి ఇచ్చేదానికి స్పెషల్ స్మెల్ కానీ ఇట్లాంటి స్పెషల్ రఫ్నెస్ కానీ ఉండకపోవచ్చు. అన్ఫార్చునేట్లీ బయట మనం కొనుక్కునే కండోమ్స్కి ఏమిటి అంటే, అది కొంచెం పెద్ద సైజు ఉంటాయి కనుక మీరు మీ సైజ్ చూసుకొని కొనుక్కోండి. కండోము పినిస్ హార్డ్గా ఉన్నంతసేపే దాని మీద ఉంటుంది. ఒకసారి పినిస్ కనుక మెత్తగా అయిపోతే కండోమ్ కూడా లూజ్ అయిపోయి మనం చేసుకున్న పర్పస్ లాస్ అయిపోయి ఆ అమ్మాయి ఫ్లూయిడ్స్ మీకు, మీ ఫ్లూయిడ్స్ అమ్మాయికి ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ ఇది ఏంటంటే చిన్న రింగ్ ఉంటుంది కనుక ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ ది మేల్స్. మన ఇండియాలో ఉన్న మన వాళ్ళ సైజును దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కండోమ్ రింగ్ అది తయారు చేస్తారు. ఇప్పుడు మనం కొనుక్కునే అన్ని యూజువల్ గా వెస్టర్న్ సైజ్ ఎక్కువ ఉన్నాయి ఉంటాయి. వెరీ రేర్ గానే సైజ్ ఎక్కువ ఉన్న మనుషులు మనకు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మేల్స్ అందరికీ కూడా పెద్ద సైజు ఉండదు పినిస్ కనుక, సాధ్యమైనంత తక్కువ సైజు ఉన్న కండోమ్ తీసుకోండి. మరీ లాంగ్ సైజ్ కానీ అవి మొహమాట పడకండి. కండోమ్ షాప్లోకి పోయినప్పుడు హడావిడిగా కొనుక్కోకండి, చూస్ చేసుకోండి మీ సైజ్ ఎంత, మీకు ఏ సైజ్ అయితే కంఫర్ట్ ఉంటుంది అనేది చూసుకోండి. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళి మీరు బట్టలు ఎలాగైతే ముట్టి చూసుకుంటారో, టెక్స్చరు వగేరా ఇట్లాంటివన్నీ కూడా అలాగే సైజు. షర్ట్ కొనుక్కుంటే మనం చిన్న సైజు షర్ట్ కొనుక్కోము, అలాగే అమ్మాయిలు వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు కూడా వాళ్ళు ఏదో సైజు తీసుకోరు, ఇంకా చిన్నదా పెద్దదా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్ని కంఫర్ట్గా చూసుకొని హడావుడి పడకుండా కండోమ్ కొనుక్కోండి. కండోమ్ కొనుక్కోవడం అనేది క్రైమ్ కాదు, అంత సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. కనుక మంచి కండోమ్స్ తీసుకోండి, కండోమ్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కండోమ్ కొన్ని అలర్జీ ఉందా అనేది అమ్మాయితో ఇంటర్కోర్స్ చేయకముందే టెస్ట్ చేసుకోండి. ఎక్కడైనా చేతి మీద కానీ కాలు మీద కానీ ఆ కండోమ్ బయట ఉన్నటువంటి కెమికల్ని ఇలా రాస్తే వాళ్ళు కనుక అలర్జీ వస్తే ఆ కండోము, ఆ కెమికల్, ఆ డిజైన్ వాడకండి. సో చిన్న చిన్న టెస్టులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని అలర్జీ లేదు కదా అని చూసుకొని చేసుకోండి. బట్ ఇన్ జనరల్ కండోమ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. ఓన్లీ థింగ్ ఇస్ పాపులేషన్ తగ్గిపోతుంది ఇండియాలో. మొన్నే మనకు పక్క రాష్ట్రంలో స్టాలిన్ తమిళనాడు సీఎం గారు చెప్పారు, సాధ్యమంత ఎక్కువ మంది పిల్లల్ని కానండి, సో దట్ మనకి ఎక్కువ మంది ఎంపీలు వస్తారు, సో దట్ మనకి ఎక్కువ బడ్జెట్ వస్తుంది అని. కనుక మీరు ఎక్కువ మంది పిల్లల్ని కానండి. సో దేశాన్ని అభివృద్ధి చేయండి. యంగ్ పాపులేషన్ అవసరం. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడం లేట్ అవడం వల్ల మన పాపులేషన్ తగ్గిపోతుంది. ముసలాళ్ళు పెరుగుతున్నారు, యువకులు తగ్గిపోతున్నారు. సో
ముసలాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు సొసైటీకి. కనుక ఎక్కువ మంది పిల్లల్ని కనండి, దేశాభివృద్ధికి తోడ్పడండి, ప్రపంచానికి కూడా అభివృద్ధికి హెల్ప్ చేయండి. మీరు పిల్లల్ని కంటే మీకే కాదు, దేశానికి ప్రపంచానికి కూడా ఉపయోగమే.